కాదు. ఎందుకంటే అంబేద్కర్ ఒక కులం కోసమే కాదు, ఒక మతం కోసమే నేనైతే ఎవరికి భయపడనండి. నా సొంతంగా చెప్తున్నా. ఏ రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్ళి ఎక్కడ ₹1 ఆశించను. నా సొంత డబ్బులతోనే, నా సొంత ఖర్చులతోనే ప్రతి సేవా కార్యక్రమం సాధిస్తాం 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 మేడం ఎలా తిరగండి కొంచెం. Jay Shreynkar, God servant and best social services, Visakhapatnam, award on Dr. B.R. Ambedkar National Excellence Award 20. నమస్కారం. ఈరోజు జై భీమ్ యూనిటీ ఫౌండేషన్ ద్వారా వరప్రసాద్ గారి ఆధ్వర్యంలో 135వ అంబేద్కర్ గారి జయంతి చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. వైజాగ్లో అంబేద్కర్ గారి జయంతి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు సోషల్ వర్క్ను మహిళలకు నేను చేస్తున్న కృషిని గౌరవించి వరప్రసాద్ గారు రమాబాయి అవార్డు ఇవ్వడం చాలా సంతోషంగా భావిస్తున్నాను. రాబోయే రోజుల్లో ఇంకా ఈ రమాబాయి అవార్డుతో ముందుకు వెళుతూ రమాబాయి గారు ఎంత త్యాగమూర్తో, అలాగే మహిళల పక్షాన ఎవరైనా న్యాయం చేయమని వచ్చిన నా వంతు కృషి ఖచ్చితంగా నేను చేస్తానని తెలియజేసుకుంటూ, ఈ వైజాగ్ ఈ మహాపట్టణంలో ఈ గొప్ప అవకాశం నాకు కలుగజేసినటువంటి జై భీమ్ యూనిటీ ఫౌండేషన్ వారికి ప్రత్యేకంగా నా హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో నా వంతు కృషి నేను చేసుకుంటూ నీతి నిజాయితీగా కొనసాగుతానని, ఇంకా అనేకమైన అవార్డ్స్ తీసుకుంటానని తెలియజేస్తున్నాను. ఈరోజు ఇంత గొప్ప అవకాశంలోకి నేను వెళుతున్నానంటే ఇదంతా మా గౌరవనీయులు శ్రీ పెందుర్తి వెంకటేష్ గారు, మాజీ శాసనసభ్యులుగా రాజానగరం నియోజకవర్గంలో పనిచేశారు. ఆయన మహిళా నాయకత్వంలో నన్ను ఒక గొప్ప స్థానంలో నియమించారు. ఆయన చేయి సెలవ ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానని తెలియజేసుకుంటూ ఆయనకి కూడా ప్రత్యేకంగా నా హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేసుకుంటూ, పెందుర్తి వెంకటేష్ గారికి, ఆయన కుటుంబానికి రుణస్థురాలని, ఇలాంటి అవార్డ్స్ అన్ని పొందుకోవడానికి ఆయన ఇచ్చిన కృషి ఫలితమేనని తెలియజేసుకుంటూ, తెలుగుదేశం పార్టీలో కూడా ఒక నాయకురాలుగా ముందుకు సాగుతున్నాను. నీతి నిజాయితీగా కొనసాగుతూ ఈ రమాబాయి అవార్డుతో ఇంకా నా వృత్తిని అభివృద్ధి పరుచుకుంటూ ముందుకు సాగుతానని తెలియజేసుకుంటూ, ఈ అవకాశం నాకు కల్పించిన జై భీమ్ ఫౌండేషన్ వారికి ప్రత్యేకంగా నా హృదయపూర్వక ధన్యవాదములు. థ్యాంక్ యూ అండి మీ అందరికీ.
మా గౌరవనీయులు శ్రీ పెందుర్తి వెంకటేష్ గారు మాజీ శాసనసభ్యులుగా రాజానగరం నియోజకవర్గంలో పనిచేశారు. ఆయన మహిళా నాయకత్వంలో నన్ను ఒక గొప్ప స్థానంలో నియమించారు. ఆయన చేయి సెలవ ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానని తెలియజేసుకుంటూ ఆయనకి కూడా ప్రత్యేకంగా నా హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేసుకుంటూ పెందుర్తి వెంకటేష్ గారికి ఆయన కుటుంబానికి రుణస్థురాలని ఇలాంటి అవార్డ్స్ అన్ని పొందుకోవడానికి ఆయన ఇచ్చిన కృషి ఫలితమేనని తెలియజేసుకుంటూ తెలుగుదేశం పార్టీలో కూడా ఒక నాయకురాలుగా ముందుకు సాగుతున్నాను. నీతి నిజాయితీగా కొనసాగుతూ ఈ రమాబాయి అవార్డుతో ఇంకా నా వృత్తిని అభివృద్ధి పరుచుకుంటూ ముందుకు సాగుతానని తెలియజేసుకుంటూ ఈ అవకాశం నాకు కల్పించిన జైభీం ఫౌండేషన్ వారికి ప్రత్యేకంగా నా హృదయపూర్వక ధన్యవాదములు. థ్యాంక్ యూ అండి మీ అందరికీ. చైర్మన్, ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలను ఈ యొక్క పౌర గ్రంథాలయంలో నిర్వహించడం జరిగిందండి. ఈ యొక్క అంబేద్కర్ గారు పుట్టిన యొక్క జన్మదినం ఒక ప్రపంచం అంతా, ఒక దేశం కాదు, ఒక రాష్ట్రం కాదు, ప్రపంచం అంతా కూడా జరుపుకునే ఒక ఏకైక పండగ అండి ఇది. ఎందుకంటే ఏ మతమైనా ఒక దేవుడికి, ఒక పూజకి ఒక చేస్తారు, కానీ అంబేద్కర్ ప్రపంచం అంతా కూడా పూజ చేస్తారు. అంబేద్కర్ ప్రపంచానికే మా నాయకుడు. అటువంటి గొప్ప వ్యక్తిని తలుచుకుంటూ ఈరోజు ఈ జన్మదిన కార్యక్రమాన్ని మేము జేబీ యూనిటీ ఫౌండేషన్ ద్వారా నిర్వహిస్తున్నాము. అలాగే ఆర్పిఐ పార్టీ, ఈరోజు ఆర్పిఐ పార్టీ 1956లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు స్థాపించినటువంటి రిపబ్లికన్ పార్టీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా కూడా నేను నియమితమయ్యానండి. ఈరోజు ఈ యొక్క అంబేద్కర్ గారి ఆశయాలతో అనేక రంగాల్లో సేవలు అందించినటువంటి ప్రముఖులకు కొంతమందికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రమాబాయి అవార్డ్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఈ యొక్క కార్యక్రమానికి అనేక మంది విచ్చేశారండి. మన మధ్యన డాక్టర్ కందవల్లి లక్ష్మి గారు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నుంచి విచ్చేశారు. డాక్టర్ సాల్మన్ జార్జి గారు, అలాగే మన రాష్ట్ర ఆర్పిఐ పార్టీ ప్రెసిడెంట్ అయినటువంటి పిట్టా వరప్రసాద్ గారు, మన జనసేన నార్త్ ఇన్ఛార్జి పసుపులేటి ఉషా కిరణ్ గారు, అలాగే మన మధ్యన ఇప్పుడు మన గౌరవనీయులు డాక్టర్ మంత్రి రాజశేఖర్ గారండి, ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ జనరల్ సెక్రటరీ సార్ కూడా మన మధ్యన ఉన్నారు. అలాగే మన మధ్యన ఇప్పుడు పట్టాభి గారు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పట్టాభి గారు కానీ, ఎంపీ గారు కానీ చివరి నిమిషంలో అటెండ్ అవుతానన్నారు. ఈ యొక్క కార్యక్రమాన్ని నేను ఈ యొక్క విషయాలతో నేను ముగించుకుంటున్నాను. ఇప్పుడు అవార్డ్స్ 26 మందికి ఇచ్చామండి ఈరోజు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అండ్ రమాబాయి అవార్డ్స్. సోషల్ రంగము, పొలిటికల్ రంగము, అనేక రంగాల్లో సామాజిక సేవలు అందించిన వారందరికీ కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది. ఈరోజు వైజాగ్లో